ఎవరైనా చెప్పగలరా ఆన్సర్? C sharp, F sharp, G sharp. కరెక్ట్. ప్రైజ్ వెస్ట్రన్ సాంగ్స్కి చిన్న స్మాల్ మెలోడీ ఉంటుంది. స్మాల్ మెలోడీ అనేది చిన్నగానే ఉంటుంది. అవును. అలా వన్ మెలోడీ వన్ స్ట్రైట్ లేదు, ఎనదర్ స్ట్రైట్ లేదు, ఇంకో మెలోడీ అయిపోయింది. దాని చుట్టూనే మొత్తం 3 minutes అల్లేస్తాం. బట్ తెలుగు సాంగ్స్ కానీ మేజర్గా తెలుగు సాంగ్స్ రాజే కానీ మెలోడీస్ ఇలా తిరుగుతూ ఉంటాయి ఆ టీవీలో బట్ పాపులర్ అయ్యేది మనకు అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అనేది డిఫరెంట్. వాళ్ళది వెరీ స్మాలే ఉంటుంది. వాళ్ళ రోజు కూడా చెక్ చేసినప్పుడు జస్ట్ ఒక 5 minutes కూర్చుంటే అయిపోతుంది. అయిపోయింది ఇంకా సాంగ్ ఏమైనా అన్నట్టు. అంటే పాప్ సాంగ్స్ పాప్ సాంగ్స్ మెలోడీలో చిన్న చిన్న లైన్సే ఉంటాయి. మనకు చాలా ఎక్కువగా లైబ్రరీ లాగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ సాంగ్ స్ట్రక్చర్ అటువంటిది. వాళ్ళకి బ్రిడ్జ్ అని ఇప్పుడు అది యాక్చువల్గా ఇండియాలో వచ్చేస్తుంది ఆ స్టైల్ చాలా కాలం నుంచి. ఫస్ట్ ఒక ఫ్రేజ్ బ్రిడ్జ్ ఒక చిన్న డ్రమ్ రోల్ వస్తుంది, తర్వాత ఇంకొక ఫ్రేజ్, తర్వాత మెయిన్ పాట థీమ్ ఏదైతే ఉందో ఆ లైన్, ఇలా 3 ఉంటాయి. అందువల్ల మీకు చాలా సింపుల్గా అనిపించింది. మనకేంటంటే పల్లవిలోనే మెయిన్లీ లైన్స్, మళ్ళీ అనుపల్లవి, మళ్ళీ చరణం, ఈ మధ్యలో మళ్ళీ బ్యాక్గ్రౌండ్స్. అసలు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ అనే కాన్సెప్ట్ లేదు. పాట పాడతారు, మధ్యలో కార్డ్స్ వస్తాయి, మళ్ళీ బీట్స్ వస్తాయి, మళ్ళీ పాట పాడేస్తారు. సో మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి మన పాట కాబట్టి ఇక్కడ ఇందాక నేను అడిగిన దానికి ఇప్పుడు చెప్తాను. A to C ట్రాన్స్పోర్ట్ అడిగి మీరు ఇట్లా అంటున్నారు, ఏ మేజర్ స్కేల్ బ్లాక్ సైడ్ ఆ బోర్డు ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రింట్ అవ్వాలి. కళ్ళు మూసుకున్నా సరే కీబోర్డు కళ్ళు మూసుకుని ప్లే చేసినా ఆ ఏ మేజర్ స్కేల్ వెళ్ళిపోవాలి. అలా ప్రాక్టీస్ చేయాలి. మీరు అట్లా చేస్తారా కీబోర్డు? అందువల్ల చెప్పగలిగాడు. చేస్తే ఎవరైనా చెప్పచ్చు. ఇట్స్ నాట్ దట్ ఈయనే చెప్పగలుగుతున్నాడు అది కాదు. సో మీరు ఆ ప్రాక్టీస్ చేస్తే మీరు. సో బోర్డు మీద డిపెండ్ అవ్వకండి. నేను నోట్స్ రాసినప్పుడు కీబోర్డ్ మూసేస్తాను, అసలు ఓపెన్ చేయండి, పెన్సిల్ యూజ్ చేస్తాను. ఒక ఆయన కూడా ఒకసారి ఛాలెంజ్ చేశాడు. పెద్ద ఎక్విప్మెంట్ ఉండాలి కదండి కంపోజ్ చేయడానికి, కీబోర్డ్స్, కంప్యూటర్స్, పెద్ద స్టూడియో చెప్పారు. పేపర్, పెన్సిల్, దీని కాస్ట్ ఎంత, దాని కాస్ట్ ఎంత. అంటే బేసికలీ క్రియేటివిటీ ఇక్కడ ఉండాలి. ఆ ప్రాక్టీస్ చేసే మెథడాలజీ అప్రోచ్ స్ట్రాంగ్గా ఉంటే అవన్నీ ఉండక్కర్లా, అవన్నీ అడిషనల్ సప్లిమెంట్స్. సో పేపర్ అండ్ పెన్సిల్. సో యూజువల్లీ కవర్ ద కీబోర్డ్. కార్డ్ రాసినప్పుడు నేను కీబోర్డ్ చూడాలి. అంటే నాకైనా ఛాలెంజ్ చేసుకుంటాను, ఆ బోర్డు నా మైండ్లో ఉందా లేదా, అది తీసి చూసేస్తే ఇంకేముంది. అదే మీకు ఇందా చెప్పాను. ఎక్కువ దాని మీద డిపెండ్ అవుతున్నాం అంటే ఒక వీక్నెస్ పక్కనే ఉంది కదా, ఒకసారి ప్లే చేసి చూసి మరి అది అప్పటికి ఇంకా మీకు ఆ సపోర్ట్ లేకుండా పాడలేదు. సో బోర్డ్ ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. సో అందరికి కూడా అంటే ఇంకో క్వశ్చన్ నేను అడగచ్చు. సింగిల్ షార్ప్ స్కేల్ ఏది మేజర్ స్కేల్స్? వావ్, ఫస్ట్ ఆయన చెప్పాడు, తర్వాత నైట్స్ కూడా చెప్పాడు. ఎట్లా ఇది ఎక్కడ నేర్చుకున్నారు? అంత వెంటనే ఎలా తెలిసింది మీకు? స్కేల్స్ ఒకసారి అన్నీ ఒక జరాస్ తీసుకుని సింగిల్ డబల్ అలా ఉంటాయి. ఓకే ఓకే. అలా ప్రాక్టీస్ చేశాను. షార్ట్ సి మేజర్ దగ్గరగా ఉంటుంది. ఒకటే ఉంది ఎఫ్ షార్ప్. సర్కిల్ ఆఫ్ ఇన్ఫాక్ట్ నేను వెస్టర్న్ అడుగుతున్నాను కాబట్టి మన వెస్టర్న్ సబ్జెక్టులు ఎక్కువ వెళ్ళట్లేదు. ఇప్పుడు నేను తెలుగు సినిమా సంగీత పాటలు నేను ఎక్కువ క్వశ్చన్ అడుగుతాను. ఈలోపు మీ క్వశ్చన్ చదువుతాను. మీరు అడగచ్చు. బాగా చిన్నప్పుడు మనకి 13, 14 ఇయర్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక ఆయన ఒక చిన్న క్యాసెట్ రికార్డ్ చేసి నాకు ఇచ్చారు ఫ్యామిలీలో. అంటే మ్యూజిక్లో రాగాలు ఎలా ఉంటాయి, హిందుస్థానీలో, కర్ణాటకలో కొన్ని పాటలు చెప్తూ అది విని నాకు అట్రాక్ట్ అయ్యాను. ఈ సబ్జెక్ట్ అయితే బాగుంటుంది, నేర్చుకోవచ్చు. వెంటనే ఏదైనా దగ్గరలో స్కూల్ ఉన్నారు, ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే ఫ్యాసినేట్ అయిపోతాం. ఫ్లూట్ కదా,
గిటార్ బాగా అంత ఎక్కువ ఫ్యాసినేట్ అవుతుంది. ఈ మధ్యకాలంలో వైలిన్ బాగా పాపులర్ వైలిన్ ఎలక్ట్రిఫైడ్ వైలిన్. సో అప్పుడు ఫ్లూట్కి బాగా క్రేజ్, లేదంటే గిటార్. నాకు ఎందుకు ఫ్లూట్ మీద ఎవరు నేర్పుతారు క్లాస్లో మీరు హిందుస్థానీ ఫ్లూట్ ఈ కోర్సులోనే హిందుస్థానీ అంటే బేస్ ఫ్లూట్ అయ్యొచ్చు, పెద్దది వచ్చు. 6 fingers 6 fingers. నేను 8 జనరల్గా నేను చెప్తాను. 8 అనేది కర్ణాటక క్లాసికల్ వాడతారు. నేను ఫిల్మ్ సాంగ్స్ ఎక్కువ చెప్తున్నాను. 6 holes చెప్తాను. లైట్ మ్యూజిక్ అయినా ఫిల్మ్ సాంగ్స్ అయినా 6 holes వాడతారు. బేస్ పెద్దది అయిపోయింది. ఏమన్నా మీకు ఫ్రీక్వెన్సీ కిందకి వెళ్ళిన కొద్దీ ఫ్లూట్ సైజ్ పెరుగుతుంది. మీరు బోర్డు యూస్ చేస్తున్నారు కదా, పిఎస్ 500 990 అయ్యో మా అమ్మగారు నేను చిన్న పిల్లడు కొనిచ్చారు. డెఫినెట్లీ అదే ఇందాక కీ ఒకటి ఇలాగా నాకు సెంటిమెంట్ అంటే మా అమ్మగారు ఇచ్చిన గిఫ్ట్, అది ఇంకా వదలను. ఇంకా అది పనిచేయడం మానేయాలి తప్ప. ఏమో అండి బిఎస్ఎస్ 590 మోడల్. ఏంటో ఒక క్రేజ్ అప్పుడు అది చూడగానే ఎంత పెద్దగా అనిపించింది. చాలా బాగుంటాయి. చెప్పాలంటే కొన్ని మోడల్స్లో వాడు ప్రైవేట్స్ పెట్టిన టోన్స్ ఉంటాయి, తర్వాత చాలా మోడల్స్ రాలేదు. ఇప్పుడు నా కీబోర్డ్ చాలా మంది అడుగుతారు అది ఎక్కడిది, ఆ డోర్ ఎక్కడ ఉంది, ఆ పేరు కాదు. చాలా మంచి మోటార్ సైకిల్స్ చాలా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ ఏదైనా అని వైట్ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ట్రాన్స్పోర్ట్ చేసి సి షార్ప్ తెచ్చుకుంటాం. ఈ సాంగ్ అంతే. అప్పుడు కార్డ్స్ ప్రోగ్రెషన్ మళ్ళీ ఎక్కడ సేమ్ మళ్ళీ అక్కడికే తీసుకుంటాం. ప్రతి కార్డు మీరు ఎంత ట్రాన్స్పోర్ట్ చేస్తే ఆ కార్డు కూడా అదే మారుతుంది కదా. అలాగే రీసెంట్గా మీకు షార్ట్ వీడియోస్లో కళావతి సాంగ్ ఆ బీట్ పెట్టి అది ఇప్పుడు జనరల్గా మీరు ప్రోగ్రామింగ్ చేసి ప్రోగ్రామ్ చేస్తారు. హార్మోనిక్ ప్లే చేస్తూ ట్యూన్ చేస్తారు. నేను అంత పని చేసింది స్పాట్లో అలా అదే నా ఫ్లో న్యాచురల్గా వచ్చేస్తుంది. లిరిక్స్ చూడగానే అలా ఏం చెప్పాలి. ఎప్పుడు కూడా ఫిలిం ప్రొడక్షన్ బట్టి డైరెక్టర్ ప్రొడ్యూసర్ త్వరగా ట్యూన్ ముందు వస్తుంది. త్వరగా టైం తీసుకుని చేయాలంటే ఏదైనా సాంగ్ తీసుకున్నారు ఇప్పుడు దానికి ఒరిజినల్ స్కేల్ ఏ స్కేల్లో ఉంది అంటే మనం కీబోర్డ్ ఎలా ఏదో పాట లేటెస్ట్ పాట ఏదో ఒకటి ట్రెండింగ్ అవుతుంది. దీన్ని ఒరిజినల్ స్కేల్ ఆడించాలి అంటే ఫస్ట్ దీన్ని స్టెప్ తెలిస్తే మనకి తెలుస్తుంది. ఆ స్టెప్ ఎలా ఉంటుంది పాటలో ఫస్ట్ సాయం తెలుసుకోవాలి. పాట స్టార్ట్ కాల్ చేస్తాం. పాట ఎక్కడైనా స్టార్ట్ అవుతుంది. పాటలో సాగు తెలుసుకోవాలి. పాటలో కాదు ఏదైనా పాట ఎక్కడ చూస్తుంటే తెలుసు. ఇప్పుడే రాలేదు. పాటల్లో కామెంట్స్లో ఒక పేరు పెట్టారు. ఇచ్చాను 2-3 సార్లు. నెంబర్ కామెంట్లో పెట్టారు. నెంబర్ పెట్టండి 2 సార్లు వచ్చారు మాకు. అదే చూద్దాం. ఈ ఫీడ్బ్యాక్ మాకు కావాలి.
నాకు పాటలు అంటే చాలా ఇంట్రెస్ట్. ఓకే. కాకపోతే కీబోర్డ్ ట్రైనింగ్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అయితే నేను చోట విన్నాను మీ దానిలో కీబోర్డ్ నేర్పిస్తారని విన్నాను. కాకపోతే ఫ్లూట్ ఎక్కువగా ఉంది, నాకు ఫ్లూట్ పెద్ద ఇది లేదు. కీబోర్డ్ నేర్చుకుందామనే ఉన్నాను. కానీ నాకు ఎక్కడ మీ పాటలు అన్నీ చూసాను, చాలా పాటలు దీనిలో చూస్తుంటా సార్, సినిమా పాటలు అన్నీ చూస్తుంటాను. దానివల్ల నేను డైరెక్ట్ చేసి పాటలు యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకున్నాను. దానిలో మీ పాటల్లో ట్రైనింగ్ తీసుకొని దాని గురించి పాటలు పాడుతున్నాను. కానీ నా కీబోర్డ్లో మీరు నేర్పించే క్లాసులు నాకు రావట్లేదు. 4-5 నెలల నుంచి నేను మెంబర్షిప్ అయ్యాను. మరి ఎందుకన్నా ఈసారి నా మెంబర్షిప్ పోయిందని తెలియదు. కానీ ఐ వాస్ ట్రైయింగ్ టు పుట్ ఇట్ అగైన్, బ్యాంకులో పోవట్లేదు. మరి అది మళ్ళీ నేను చేసుకోవాలి. అది కీబోర్డ్ క్లాసులు మీరు ఇచ్చేది నేను నేర్చుకుందామని నా ఉద్దేశం. చాలా బాగా నేర్పిస్తాను పాట. మొన్న ఈసారి ఘంటసాల గారి పుష్ప విలాపం చేశారు, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. ఫోన్ పే ద్వారా చేసినప్పుడు ఒకసారి స్టాప్ అయిపోతుంది, మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అది పోలేదు ఎందుకన్నా, మళ్ళీ నేను 2 రోజులు మళ్ళీ స్టార్ట్ చేయాలి. సార్ మీకు ఫుల్ నేమ్ చెప్పండి. నా పేరు కోదండ్రామ్, కోదండ్రామ్. మేడం రాసి పెట్టుకోండి. స్కేల్ ఒకటి ఉంటుంది, నాకు తెలియదు ఎంత ఉంది. ఇంకోటి ఇప్పుడు ఒక పాట రిలీజ్ అయింది, ఆ పాట నేను గ్యాస్ టీజ్గా మ్యాచ్ అవుతుందో లేదో తెలిసిపోతుంది. ఈ పాట లేదు ఇంకా హైలో ఉందంటే జీ అనుకోవాలి. అలా ఏమైనా బండ గుర్తులు పెట్టుకోవచ్చు. ఇది ఆన్సర్ చేస్తాను. ముందు ఆయన దానికి ఏదైనా పాట ఎగ్జాంపుల్ చెప్పండి. మీరు చెప్పండి. సుందరి పాటలో దళపతి ఫస్ట్ నోట్ ఏంటి అది? ఫస్ట్ నోట్ ఏంటి? ఫస్ట్ నోట్ ఏంటి? ఫస్ట్ ఈ పాట నేను చేసినట్టు మరి ఫస్ట్ నోట్ ఏంటి? కరెక్ట్. అంతే. సో అదే ఇందాక అడిగి మీరేనా ఫస్ట్ పాటలు అట్లా తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఈ పాట నేను మీకు చెప్పేసాను కాబట్టి తెలిసిపోయింది. సో ఇట్లాగే ముందు నేను ఇందాక చెప్పినట్టు కర్ణాటక కచేరీకి వెళ్ళినప్పుడు ఎట్లయితే మనం ఒక రాగం వింటాం, కంపోజిషన్ వింటాం, అందులో ఏ నోట్స్ ఉన్నాయో సుమారుగా ఐడియా వస్తుంది, రాసి పెట్టుకుంటాం. అలాగే మీరు సినిమా పాట వినగానే ఫలానా రాగం అయ్యొచ్చేమో, ఏదో ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ రాసుకుంటారు. వ్యవసాయం తప్పవచ్చు. అట్లా నెమ్మదిగా సా కనిపెట్టే ప్రయత్నం చేయాలి. మరి సా తెలిస్తేనే అప్పుడు పక్కన మీరు ఏదో ఈ యాప్స్ ఉంటాయి కదా, దానిపూర్ యాప్ ఉంది, ప్రాజెక్ట్, ఆ యాప్ పెట్టుకొని ఏ స్థితిలో ఉంది ఆ సా, అలా మీరు స్కేల్ ఫైండ్ అవుట్ చేయాలి. పాట స్కేల్ సా తెలియకుండా ర్యాండమ్ మీరు ఇప్పుడు ఏమవుతుందంటే సా తర్వాత పా అంత ప్రామినెంట్ స్కేల్ ఒక నోట్లో, సారీ ఒక స్కేల్లో ఒక నోట్లో సా తర్వాత పా అంత ప్రామినెంట్, పా తర్వాత మా, ఈ మూడు కూడా సుమారుగా శృతులు కలిసినట్టే ఉంటాయి. అదే సాయం అనిపిస్తుంది. బికాస్ కొన్ని మధ్యమ శృతి రాగాలు ఉంటాయి, అక్కడ మా సాగా అనిపిస్తుంది, సాయం పా అవుతుంది. అంతే డిస్ప్లేస్మెంట్. సాకి పా, మాకి సా. సో అందువల్ల సా మా పా మూడింటి కన్ఫ్యూజ్ అవుతాం. అందువల్ల సా ఖచ్చితంగా తెలిస్తేనే పాట చేంజ్ వస్తుంది. అదర్వైజ్ నో ఛాన్స్. ఇంక మీరు ఎదుగుతూ ఉంటారు, ఆ ఎదుగుడు ఎప్పుడు వరకు తెలియదు. ఆ పాటలో సార్ తెలుసుకుంటే దానికి మళ్ళీ అన్నిటికీ ముందు కర్ణాటక ఇప్పుడు కూడా తగ్గింది. మన పిచ్చి దీనికి మా గురుగారు నాకు నేర్పింది ఏంటంటే ఫస్ట్ మన రేంజ్ తెలుసుకోవాలి. నేను నా వాయిస్కి ఎట్లాగే ప్రాక్టీస్ చేసి నా లోయెస్ట్ నోట్ ఏంటి, సపోజ్ డి, మందర స్థాయిలో డి, అలాగే బాగా పైకి వెళ్తే మేబీ ఆ పై స్థాయిలో ఎఫ్ఓ జియో, ఒక 2 ఆక్టేవ్స్ అంతకన్నా పాడలేదు. 3 అనేది చాలా కష్టపడితే హ్యూమన్స్ పాడగలరు. సో అట్లాగా మన బేస్ నోట్ ఎంత, లోయెస్ట్ నోట్, మన హైయెస్ట్ నోట్ ఎంత, ఇది మన మైండ్లో ఫిక్స్ చేసుకుంటే అప్పుడు మనం విన్న పాట మీరు అడిగింది అదే. సో మనం ఒక న్యాచురల్ స్కేల్లో పాడుతుంటాం, ఆ పాట స్కేల్ తెలియక మన రేంజ్కి ఫిక్స్ అయిపోతాం. నేను చాలాసార్లు అందుకే సినిమా పాటలు నాకు బేస్ ఎక్కువ పలుకుతుంది, పైన ఎక్కువ పలుకుతుంది. కాబట్టి నాకు తగ్గట్టుగా ఆ స్కేల్ కొంచెం తగ్గించుకుని పాడేస్తున్నాను స్టేజ్లో. అది యాక్చువల్లీ తప్పు, అలా పాడకూడదు. ఒరిజినల్ స్కేల్ ఏదో అదే పాడాలి.
బట్ నేను తగ్గించుకుని పాడేవాడు. ఇలా పాడడం వల్ల ఏమంటే కొంచెం రేంజ్ పెరగదప్పటి తర్వాత నేను రిలీజ్ అయ్యాను ఒరిజినల్ స్కేల్ పాడడం వల్ల. సో మనకి ఒక న్యాచురల్ రేంజ్ ఉంటుంది ప్రతి వాయిస్. అది లో ఎంత హై ఎంత మనం ఫిక్స్ చేసుకుంటే మనకు ఒక మధ్యలో ఒక న్యాచురల్ స్కేల్ వస్తుంది. అది మనం జనరల్గా ఏ పాట పాడినా అక్కడే పాడుతుంటాం, మనకు తెలియదు. అది తంబూరు పెట్టుకుని తెలిసిపోతుంది. మనం జనరల్గా డీలోను సీలోను పాడుతుంటాం. సో మీకు ఇది ఎప్పుడైతే అలాగే అవుతారో నా న్యాచురల్ స్కేల్ డి అనమాట. నా న్యాచురల్ స్కేల్ సహజంగా నాకు డి ఎక్కువ పాడుతున్నాను నేను సా. సో ఇప్పుడు దీనికన్నా అది ఎక్కువ పలుకుతుంది పాట, ఖచ్చితంగా డి కన్నా పైన ఉంటుంది ఈఓ ఎక్కువ, ప్లస్ దీనికన్నా తక్కువ ఉంటుంది సిఆర్. ఐ థింక్ నేను ఆన్సర్ చేశాను. ఆల్మోస్ట్ 10 minutes to go. లేదు ఇక్కడ మనకి 3 వరకే ఉంది ప్లేస్. తీసుకోండి సార్. ఇంకోటి సార్, ఫ్యూచర్ ప్లాన్ కోసం ఏదైనా మీ మైండ్లో ఒక కోర్స్ వైజ్ బేసిక్, మీడియం, అడ్వాన్స్డ్, హైలీ అడ్వాన్స్డ్ అలా ఏదైనా మీరు ఒక ఫ్లోలో చేసుకొని దాన్ని బిట్స్ అండ్ పీసెస్గా సపోజ్ బేసిక్ 1 వర్క్షాప్, 2 వర్క్షాప్, మీడియం 2 వర్క్షాప్, హై క్లాస్ 3 వర్క్షాప్, ఇట్లా కాంపిటేటివ్ ఉంటుంది. అలా ఏదైనా మీరు ఇంటర్నల్గా ఒక ఫ్లో ప్లాన్ చేసుకుంటే దాన్ని ఆన్లైన్లో ఒక వర్క్షాప్ మనం అవసరం పంపిస్తూ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకుని దాంట్లో ఎన్రోల్ చేసుకుని వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగే చర్చించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మా అఫీషియల్లీ మీరు మా టీమ్ మెంబర్ అయిపోయారు. నిజంగా సార్ ఇప్పుడు మీరే ఇనిషియేట్ చేయండి. మీరు అన్న వాట్సాప్ గ్రూప్ ఐడియా చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ మీ అందరి మెంబర్లో ఆయన ఇచ్చేసి రామ్మోహన్ గారు. సో ఈ ఫాలో గ్రూప్ ఆయన ఎప్పుడైనా యాక్టివిటీ ఇనిషియేట్ చేస్తే ఆయన అందరికీ తెలుసు. చెప్పండి సార్. వాట్సాప్ క్రియేట్ చేస్తాం అంటే వీక్లీ మంత్లీ వన్స్ అంటే 3 monthsకి ఒక సాంగ్ మీరు చెప్పిన సాంగ్స్ కానీ ఒక ట్యూన్ ప్లే చేసి అది ఒక క్విజ్ లాగా పెడితే మాకు అంటే పోటాపోటీగా ప్లే తప్పకుండా బాగుంటుంది. తప్పకుండా ప్లే చేయడం కానీ అడగడం కానీ రాగాల గురించి తెలుసుకోవడం కానీ నాకు బాగుంటుంది. డెఫినెట్లీ అడగండి సార్. ఇప్పుడు యాక్చువల్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చిన లేదు 3:30 మ్యాక్స్ 3:30 అవుతుంది. అదే అదే 3 అన్నా చెప్పలేం. రాకపోతే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ మీరు రావడం ఎక్కడ ఉంటారు సార్? నేను బెంగళూరు ఎక్కడ బేగూరు. సార్ మీరు అక్కడ టీచ్ చేస్తున్నారా? అంటే ఎక్కడున్నా నా పని అయితే ఇదే. ఈ వీడియో చేయటం, క్లాస్ అయితే చెప్తాను డెఫినెట్లీ. ఒకటైనా ఆన్లైన్ క్లాస్ ఉంటాం. ఇంట్రెస్ట్ టైం లేదు. ఇప్పుడు స్లాట్స్ కోసం కొన్ని నెలల నుంచి చాలా మంది వెయిటింగ్, చాలా మంది పెట్టుకుంటున్నారు. నిన్న కూడా మేడం కాబట్టి మాట్లాడారు జ్యోత్స్న గారు. వాళ్ళ అమ్మాయికి క్లాస్ చెప్పమని 7 మంది టైం నోట్స్ మీరే ప్రిపేర్ చేసుకుంటారు సార్? ఎవరైనా ఇప్పుడు ఇంకోటి నేర్చుకుంటాను. అది సిరిడి సాయికి ప్లే చేద్దాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చెప్పిన సబ్జెక్ట్ యూజ్ అవుతుంది. ప్లే చేయగలుగుతున్నాను. చాలా సంతృప్తి ఉంది. థ్యాంక్ యూ. బట్ వచ్చారు కదా మాకు అదే హ్యాపీ సార్.
రామ్మోహన్ గారు అన్న ఐడియా లేదు. ఈ ఛానల్లో మీకు ఇష్టం ఏంటి, ఇష్టం లేదేంటి, ఇంకా డెవలప్ చేయాలా, ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయొచ్చు, ఈ మూడు చెప్పేసి. ఏమో చెప్పలేం కదా, అలా కాదు. ఇంప్రూవ్మెంట్స్కి సలహాకి విమర్శ కూడా తీసుకోవాలి. ఓకే, ఇష్టం లేని ఉందా? అండ్ వాట్ ఆర్ ద ఎనీ న్యూ థాట్స్ టు డెవలప్ ఫర్ ఇంప్రూవ్ ఛానల్స్ వీడియోస్? న్యూ సబ్స్క్రైబర్స్ని అట్రాక్ట్ చేయాలంటే మీరు అట్లీస్ట్ లేటెస్ట్ ట్రెండ్లో 1 or 2 సాంగ్స్ రిలీజ్ చేయాలి. ఓకే, అంటే నేను అలా వచ్చినవాడిని. రీసెంట్గా 6 పార్ట్స్ చేశాను. సాంగ్ నాకు తెలీదు, బాగా థియరీ ఉంది, కానీ నేను దాన్ని చూసుకుని ఏం చేయలేను. అంటే కొత్త సబ్స్క్రైబర్ యాడ్ అవ్వాలి అంటే వాళ్ళకి కావాల్సిన పాట ఉండాలి. ఒక్కన్నా ఉంటే 10, 10 అవుట్ ఆఫ్ 1 in 10లో ఓకే ఆ వర్క్ ప్లే చేయడానికి చాలా టైం పడదు. మీరు అన్ని థియరిటికల్గా స్ట్రాంగ్ ఉండేది ఇచ్చేస్తున్నారు. అవి చెయ్యాలా వద్దా, లేకపోతే అసలు వచ్చా తీసాలు లేకపోతే విన్నది ఒకటి ఇచ్చారు మంచి అంటే ఈజీగా ఆ రోజు సాటిస్ఫాక్షన్ నాకు దొరుకుతుంది. కరెక్ట్. ఆనందో బ్రహ్మ సింపుల్గా 3 notes తప్ప భలే మంది అయిపోయింది. తర్వాత ఇంకా అదే అంటే అట్రాక్టింగ్ అంటే ఇది చేస్తున్నారు. చిన్న ట్రోలింగ్ చేసిన వీడియోకి 1 lakh వెళ్ళిపోతుంది. ఎందుకంటే సింపుల్గా ఉంటుంది. అంటే థియరిటికల్గా ఉండాలి. మీరు అట్లీస్ట్ ఈ మధ్యలో ఆనంద బ్రహ్మ లాంటి ఒకటి వదిలితే అలా స్ట్రాంగ్, మీడియం, యావరేజ్ అలా పెట్టుకోవచ్చు. సార్ ఈ జనరేషన్ వాళ్ళకి కన్సార్ గారు పాట చెప్పారు చూసారా, ఎంత బాగుంటుంది ఆ మెలడీ. అంటే ఇప్పుడు మీరు ఈ జనరేషనే కాబట్టి మీకు కొంచెం అది వినుంటారు, లేకపోతే తక్కువ వినుంటారు. లేదు, కానీ ఆ సాంగ్ ప్లే చేయడానికి 1 month పడుతుంది డెడికేటెడ్ కూర్చుని ఈ 5 పాటలు. అలాగే నెక్స్ట్ సాంగ్ మళ్ళీ అలాంటిదే ఇస్తే వేరే ఉంటారు కదా సార్, వాళ్ళు మన సాంగ్ రావట్లేదు ఏంటి, కష్టమైన సాంగ్లు వేస్తారు. కీబోర్డ్ పరంగా ఆలోచిస్తున్నారు, సరిగ్గా పెట్టడానికి కరెక్టే. అంటే రీచ్ ఎక్కువ. ఇష్టం ఉన్నదేంటి, ఇష్టం లేదేంటి, ఏమైనా డెవలప్ చేయాలా ఇంకా? లేదు సార్, నాకు బాగా ఇస్తుంది. లేదు, సజెషన్స్, సలహాలు, సూచనలు సార్ రాగాలు అయితే మస్ట్ అయింది. ఓకే. మెయిన్ నేను ఫ్యామిలీలో పెట్టాను. మెయిన్ ఏంటంటే ఫ్లవర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ తెలియదు. మీరు 7th to 9th అంటుంటారు కదా, సో దానికి మేము నేర్చుకోవాల్సిందే కాదు అని కీబోర్డ్ కోర్సులో కీబోర్డ్ కోర్స్ అది పాటల మీద బేస్ చేసి ఉంటుంది. బట్ మాక్సిమం 7th నుండి కవర్ అయిపోతాయి, అన్ని కవర్ అట్లా డిజైన్ చేశాను నేను. ఇన్ఫాక్ట్ ఆ కోర్సులో గొప్పతనం అనుకోండి, నేను నాకు చెప్పడం కాదు, అనౌన్స్మెంట్ ఇచ్చారు, వాళ్ళు టీచర్లు అయ్యారు, కంపోజర్లు అయ్యారు, కీబోర్డ్ ప్లేయర్స్. ఆ కోర్సులో చాలా మంది డిస్కస్ చేశారు. బేసిక్ టెక్నిక్ అప్పుడు చెప్పారు. చెప్పలేక ఇష్టం ఉన్నది, ఇష్టం లేని సరే క్యాచ్ చేయలేదు, టైం కూడా స్పెండ్ చేయలేదు. ఓకే, చిన్న చిన్న సింగిల్ డ్యూరేషన్ ఆఫ్ ద వీడియోస్ తగ్గించాలా, ఏం కావాలి? ప్రాబ్లమే కాదు, ప్రాబ్లం రావాలంటే తప్పదు. మేమే డిసైడ్ చేసి 30 minutes 20కి వచ్చాము. అంటే అంటున్నారు ఓపిక లేవు వరకు షార్ట్ చేయాలి సార్. మీరు ఎనాలిటిక్స్ చూసుకోండి. ఎనాలిటిక్స్ చూసుకుని మీ కంటెంట్ చూసే వాళ్ళతో కనుక 15 to 30 కూడా ఎక్కువ ఉన్నారు. వాళ్ళు జనరల్ కాదు, మీ ఒపీనియన్ ముఖ్యం కావాలి. డ్యూరేషన్ ఆఫ్ ద వీడియో ఓకే, మినిమం 20 minutes లేకపోతే ఒక పని చేయొచ్చు. కంటెంట్ ఉండాలంటే మనకి డ్యూరేషన్ ఉండాలి. తప్పదు, మనం చెప్పాలంటే డ్యూరేషన్ ఉండాలి. మనం చేయాలి, ఎలా వదిలేస్తాం. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే కొత్త పాటలు ఏదైనా వస్తాయి కదా, లేటెస్ట్ సాంగ్స్ ట్రెండ్. ఇప్పుడు పుష్పాటల్లో 6ంటికి వస్తారు, 7ంటికి వస్తారు, ఎక్కువ మంది చూస్తారు. వాళ్ళ కోసం ఒక షార్ట్ రిలీజ్ చేసేది, దాని మీద చాలా 2x స్పీడ్ పెట్టండి మొత్తం కంటెంట్. అది అప్పుడు ఆడియన్స్ అందరూ వచ్చేస్తారు. ఇది మాత్రం ఇది ఇలాగే ఉందండి, చూసే వాళ్ళు చూస్తూనే ఉంటారు. అది ఆ సెక్షన్ ఉంటూనే ఉంటుంది. దాని పిల్లలు
అట్రాక్ట్ అవుతారు. యంగ్స్టర్స్ దానికి అట్రాక్ట్ అవుతారు. సో దానివల్ల కొంతమంది సబ్స్క్రైబర్ యాడ్ అవుతారు. ఈ కంటెంట్ ఉంటే మళ్ళీ నవ్వుకున్నా ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడో చూస్తూనే ఉంటారు. సార్ ఇండైరెక్ట్గా కూడా అప్కమింగ్ జనరేషన్స్ మ్యూజికల్ ఇంట్రెస్ట్స్ వాళ్ళు చేసేసుకునే ఇంట్రెస్ట్ అలాంటి వాళ్ళని మళ్ళీ కరెక్ట్ వాటిలో తీసుకురావాలని స్వరం ప్లస్ ఇలాంటి వాళ్ళు లొకేషన్తో పాటు చేస్తుంటే ఓకే నేను వాళ్ళు తెలుసు. ఇప్పుడు ఈ యూత్ ఇంకా చిల్డ్రన్ అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు పడితే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీరు చేయండి. ఇన్స్టాగ్రామ్ అలాగే ఇన్స్టాగ్రామ్ 15 సెకండ్స్ కూడా ఉంది. 15 కొన్ని అయితే 5 సెకండ్లు అదే లోపు వెళ్తుంటారు. ఎలా ఉందా చెప్పడానికి సేమ్ నరేష్ విజయవాడ వారు ఒకసారి అంటే అన్నారు సార్ చెప్పండి ఓల్డ్ సాంగ్స్ చేస్తారు, ఓల్డ్ సాంగ్స్ అని కాదు కామెంట్స్ బట్టి సార్ వస్తారంటే న్యూ సాంగ్స్ కూడా స్వర విశ్లేషణ చేస్తే చెప్పేసి వింటారు కదా. మన వాళ్ళు చాలా మంది కీబోర్డ్ ప్లేయర్స్ ఉన్నారు, మన ఎక్కువ క్రిస్టియన్ సాంగ్స్ వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఈ న్యూ సాంగ్స్ న్యూ జనరేషన్ సాంగ్స్ ప్లే చేస్తే అది కాకుండా వీళ్ళు ఎక్కువ మొగ్గు చూపుతారు అన్న ఉద్దేశంతో నేను కీబోర్డ్ ప్లేయర్గా మామూలుగా సింగర్గా మాట్లాడుతున్నాను. మీకు చేసేది చాలా నచ్చుతున్నాను. అలా చూసి నేను నేర్చుకుంటున్నాను. పాడతాను ఎట్లాగైతే సో ఇష్టం లేని అంశాలు అంటే ఇంప్రూవ్మెంట్స్ ఇంప్రూవ్మెంట్ అంటే 20-30 మినిట్స్ చేయగలిగితే చేయండి. అది ఆ విషయంలో ఇప్పుడు నాకు 40 మినిట్స్ ఎంజాయ్ చేసాడు అసలు వెళ్ళిపోతుండే వాళ్ళ 40 మినిట్స్. ఈ మధ్య మా వాడు చెప్తున్నారు సార్ డ్యూరేషన్ చూసుకోండి, ఎంత షార్ట్ వీడియోస్ ఖచ్చితంగా తీసుకుంటున్నారు జనరేషన్స్ తగ్గించుకుంటాం. షార్ట్స్ అంటే నేను ఎంపీర్ అవ్వాలంటారా? మేము ట్రై చేస్తాం. కీబోర్డ్ ఎంపీర్ వల్ల చాలా అంటే వినే వాళ్ళకి కీబోర్డ్ కనబడకపోతే చాలు. ఫస్ట్ స్టార్టింగ్ లేదా స్క్రీన్ డివైడ్ చేసి పైన కీబోర్డ్ నోట్స్ ఏదో కనబడాలంట. నేను కూడా ఎంపీర్ అవ్వాలంట. సరే అలాగే అయ్యి తర్వాత కీబోర్డ్ ఉంటే వీడియో కవర్ ఇవన్నీ అవి 4 వీడియోస్ పెడితే అలా అయిపోయింది. మళ్ళీ ఇంకా సబ్జెక్ట్ ఉన్నా మళ్ళీ అలా పిహెచ్డీ మెటీరియల్ మీరు అన్నట్టు పెడుతూనే ఉంటారు. నాకు పేర్లు గుర్తు చేసుకోవాలండి. అనీష్ 99 వీళ్ళు ఎవరిగా తెలుసా? ఆ ఐడి కోసం మా వాళ్ళు వెతికారు, ఆ పర్సన్ దొరకలేదు. ఫస్ట్ ఐడి కాదు కాదు, దట్ ఈస్ ద పర్సన్ హూ గేవ్ యూట్యూబ్ సజెషన్ ఫస్ట్ టైం ఈ ఛానల్కి. ఐ థింక్ అధిక ప్రాధాన్యత వర్ష సంఖ్య లేదా నా చాయిస్ చేయడం ఫస్ట్ టైం చెప్పాను. మీరు అలాగే చేస్తారు. మీ అందరి వల్ల వచ్చిన ఛానల్ ఇది. అలాగే చందు చంద్రమౌళి నాకు ఆయన కూడా చూడాలని ఏదో బ్రహ్మాండ సజెషన్ చెప్పాడు. ఇంక డ్యూరేషన్ ఆఫ్ వీడియో గురించి మేజర్ పాపులర్ సాంగ్స్ కవర్ చేశారు సార్. ఇప్పుడు అన్ని కవర్ అయిపోయింది. సెకండ్ లెవెల్లో ఉన్నాయి సార్, అవి స్టార్ట్ చేస్తున్నారు. రీచ్ అవ్వదంటారు. హిందీ అది కూడా చేశాను తెలియదు. ఇలాంటి గగన్ బాగా రీచ్ ఆల్ ది బెస్ట్. హిందీ అనుకున్నది. అలాగే రీచ్ కూడా అప్పుడు తెలిసింది సార్ హిందీలో ఉంది, హిందీ నుండి తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ చెప్పకపోతే తెలియదు సార్. అక్కడ ఆ పాయింట్ ఈ మధ్య చల్లగానే తెలుగులో నీలాంటి గగన్ కూడా బాగా అసలు బాగా నచ్చేసింది. నీలే అది మొత్తం బాగా మెలోడీగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఛానల్లో మీలాంటి వాళ్ళు చాలా మంది రైట్ చేయడానికి కొన్ని పాటలు ఉన్నట్టు మీకు తెలియదు. నాకే కొన్ని తెలియట్లేదు రిక్వెస్ట్ల వల్ల. ఇలాంటి పాట ఒకకుండా 7 years బ్యాక్ ఒక పాట నేనే వినకపోవచ్చు, బట్ వింటే ఫర్ ఎగ్జాంపుల్ అది వేసిన
పిలిచే నంబర్ అది నాకు తెలియదు. హిందీలో ఉంది అంటే ఇన్స్పిరేషన్ హిందీలో ఉంది ఒరిజినల్గా, బట్ తెలుగులో అది చేశారు నాకు తెలియదు. సో ఐ థ్యాంక్ పీపుల్ ఫర్ ఆస్కింగ్ మీ రిక్వెస్ట్. దానివల్ల కొన్ని పాటు నాకు తెలుస్తుంది. ప్రయోజనాలు కంట్రోల్ చేసేది చాలా ఫేమస్ అని ఎప్పుడో చూసేది. సో అందుకే అడిగిన వాళ్ళకి గ్రేట్నెస్ అక్కడ ఆ పాట జనాలకి ఇంట్రడ్యూస్ అవుతుంది. దానికి రిక్వెస్ట్ 38 people అడిగారు ఆ పాట. ఆ పాట విధాత పాట మొత్తం పాట అదే అది బ్లూటూత్ వీడియోలో అంటే చిన్న అంటే ఆయన మీద నాకు గౌరవం ఎక్కువ హరిప్రసాద్ చౌరాసి. అందువల్ల ఆయన అటెంప్ట్ చేయడానికి నేను పక్కన పెట్టాను. అది మామూలుగా ఉండదు ఆ బిట్స్. నేను అటెంప్ట్ చేయాలంటే నాకే 2 రోజులు పడుతుంది. ఆ పాట కంటిన్యూ పెట్టాము. 38 people అడిగారు. 30లో ఎన్నెన్నో అంటారు సార్, ఏం చేస్తారు అది ఐ థింక్ త్వరలో ఉన్నట్టుంది. అది పాటలో ఉంది. నాకు అదొక ఎక్సైట్మెంట్. నేను చెప్పొద్దంట మా వాళ్ళని, అప్పుడు కూడా చెప్తారు ఇవాళ ఏంటి అంటే ఇది సాంగ్. ముందు తెలిసిపోతే ఇదే ఉంది మజా. అప్పటికప్పుడు రాసి తక్కువ చేసి నేనైతే ఫస్ట్ టైం రీసెంట్గా చందమామ రావే కామెంట్ ఒక 2 days బిఫోరే పెట్టాను. తర్వాత పాట వచ్చేసింది. అస్సలు కొంతమంది అట్లా జరుగుతున్నాయి కోయిన్సిడెన్స్. అడగగానే నెక్స్ట్ డే పాట వస్తుంది. అది కూడా మా అమ్మగారు అన్నారు, అరే సాంగ్ నచ్చింది గురుగారు పెట్టారు చూసావా అని. నేను ఇంకా చూడలేదని చూసేవారికి కరెక్ట్గా అది ఉంది. వెంటనే ప్లే చేశాను. సేమ్ అందులో సాంగ్ అలాగే నేను అది మీరు అనడం వల్ల అనుకుంటారు కానీ కొన్ని కోయిన్సిడెంట్ చాలా మంది క్యూలో ఉంటుంది. అది నేను మామూలుగా లిరిక్స్ చెప్తాను సార్. ఫోటోగ్రాఫర్లో లిరిక్స్ చెప్పలేదు. లిరిక్స్ చెప్పను సార్. నేను నాకు నా దగ్గర మైనస్ పాయింట్. నేను నాకు లిరిక్స్ గుర్తుండేవాడి. ఎక్కడో 1-2 అదేం చెప్పి ఎవ్రీడే లేదు అంటే ఆయన అనేది లైన్ బై లైన్ చెప్తే బాగుంటుంది. పాటలో లిరిక్ ఈ స్వరం అని ప్రతి మాట చెప్తే అది బాగుంటుంది. నాకు అసలు అది మళ్ళీ ఎక్స్ట్రా పని ఏంటంటే లిరిక్ అంతా రాసుకోవాలి, దానికి నోట్స్ రాసుకోవాలి. కొన్ని మెలోడీస్ మెలోడీస్ చేస్తే Yeah. Time up, huh? Yeah. Almost 5 minutes. Last 5 minutes. Last 5 minutes. Please. Taking my notes. 5 minutes. గ్రూప్ ఫోటో అయిపోయింది. వీడియోలో వచ్చాము. సార్ సింగిల్ ఫోటో నాకు కావాలి సార్. రండి మరి.